ఇప్పుడు మనం థర్డ్ శ్లోకం పాడుకుందాము. నేను అంటుంటాను, మీరు రిపీట్ చేయండి. పరామృత ఝరీ ప్లుతా పరామృత ఝరీ ప్లుతా జగతి నిత్యమంతశ్చరీ జగతి నిత్యమంతశ్చరీ నృణామపి బహిశ్చరీ నృణామపి బహిశ్చరీ పరమ సంవిదేకాత్మికా పరమ సంవిదేకాత్మికా మహాద్వివ పరోక్షితా మహాద్వివ పరోక్షితా సతతమేవ కాంచీపురే సతతమేవ కాంచీపురే మమాన్వహమహం మతిః మమాన్వహమహం మతిః మనసి భాతు మాహేశ్వరీ మనసి భాతు మాహేశ్వరీ. పరామృత ఝరీ ప్లుత, పరాత్మ అనేటువంటి ఝరీ అంటే ఏంటి? ప్రవహించడం. ప్లుత అంటే తేలియాడడం, అంటే అమృతంలో తేలియాడినట్టు ఓ కామాక్షి జగతి నిత్యం అంతశ్చరి. జగతి అంటే ప్రపంచం అంతా, జగత్తులో ఉన్న మనుషులంతా. నిత్యం అంతశ్చరి, నిత్యం అంటే ఎల్లప్పుడూ, అంతశ్చరి అంటే మనసులో అన్నమాట. మనసులో ఆవిడ ఎప్పుడు సంచరిస్తూ ఉంటుంటారు. నృణామపి బహిశ్చరి, నృణామపి అంటే మనుషులు, నరులు. ఆ నరులలో అంటే మనుషులలో కూడా ఆవిడ బహిశ్చరి అంటే బయట కూడా ఆవిడ సంచరిస్తుంది. అంటే కామాక్షిదేవి అందరి మనసుల్లో అంతశ్చరంగా బహిశ్చరిగా ఆవిడ సంచరిస్తూ ఉంటుందన్నమాట. పరమ సంవిదేకాత్మిక అంటే పరమ జ్ఞానవంతమైనటువంటి ఏకరూపం దాల్చినటువంటి ఓ కామాక్షి. సతతమేవ కాంచి మహాద్వివ పరోక్షిత అంటే గొప్పవారి చేత ఆవిడ ప్రత్యక్షంగా, గొప్పవారికి ప్రత్యక్ష. గొప్పవారంటే ఏంటి? ఇందులో జ్ఞానం బాగా ఉండి ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ మంచి వారికి, మంచి మనసుతో ఉన్నవారికి ఆవిడ కనిపిస్తూ ఉంటుంటారు. ఆవిడ అంటే ప్రత్యక్షం అవుతూ ఉంటారు అన్నమాట. సతతమేవ కాంచీపురే, ఆ కాంచీ పట్టణంలో ఆవిడ సతతము అంటే ఎల్లప్పుడూ కూడా ఆవిడ అందరికీ ప్రత్యక్షం అవుతూ, అంటే జ్ఞానులకు, మంచి గొప్పవారి అంటే మనసు బాగుండడం. గొప్పవారంటే సంపదలు బాగా ఉండడం కాదు, సంపద అనే జ్ఞానము మనసు చక్కగా ఉన్నవారికి ఆవిడ ఎల్లప్పుడూ కనిపిస్తుంది. మమాన్వహమహం మతిః, మమాన్వ మమ అంటే నాకు, మహమ్మతి అంటే ఎప్పుడు కూడా ప్రతిదినము, మహమ్మతి అంటే నేను అనే మనోవృత్తిగా భావించేటటువంటి నేను. మనసి భాతు మాహేశ్వర్, భాతు అంటే ప్రకాశించడం. మనసి నా మనసులలో అమ్మ ప్రకాశించు తల్లి అని అతను పాడుతున్నాడు అన్నమాట. ఇప్పుడు మనం కలిసి పాడదాం. పరామృత ఝరీ ప్లుతా జగతి నిత్యమంతశ్చరీ నృణామపి బహిశ్చరీ పరమ సంవిదేకాత్మికా మహాద్వివ పరోక్షితా సతతమేవ కాంచీపురే మమాన్వహమహం మతిః మనసి భాతు మాహేశ్వరీ. పరామృత ఝరీ ప్లుతా జగతి నిత్యమంతశ్చరీ నృణామపి బహిశ్చరీ పరమ సంవిదేకాత్మికా మహాద్వివ పరోక్షితా సతతమేవ కాంచీపురే మమాన్వహమహం మతిః మనసి భాతు మాహేశ్వరీ.